అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఎన్టీఆర్ అంటానే తెలుగు జాతి ఉన్నంత వరకు నిలబడే పేరు। ఎన్టీఆర్ అనేది తెలుగు జాతిని విశ్వవిఖ్యాతిగా నిలిపిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను। ముఖ్యంగా కేవలం పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించి ఈరోజు అనేకమైన సంక్షోభాలు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు పడినా, అనేకమైన ఇబ్బందులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 44 ఏళ్ళు అయినా కానీ ఈరోజు కోటి సభ్యత్వాలు ఉన్నాయంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఘనతే అని చెప్పేసి తెలియజేసుకున్నాం। ముఖ్యంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ ప్రాధాన్యత కానీ, రాజకీయ అవగాహన కానీ, రాజకీయ పదవులు కానీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పేసి తెలియజేస్తాను। దాని తర్వాత అదే పార్టీ అదే క్రమశిక్షణని అదే పంతాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 44 ఏళ్ళు అయినా కానీ సుదీర్ఘంగా రాజకీయ పార్టీని అలాగే నిలబెడుతూ ముందుకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది। మళ్ళా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అదే పంతాన్ని కొనసాగిస్తూ ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడి ఈరోజు యువతనైతేమి, అలాగే స్త్రీశక్తిని అయితేమి, నిన్న మన మానాడులో స్త్రీశక్తి కింద 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి తీర్మానంగా ప్రవేశపెట్టిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు। ఈరోజు మీరు చూస్తున్నారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గపు పాలన కొనసాగించారు। కనీసం ఎక్కడే కానీ స్త్రీలకు రక్షణ లేదు, మానభంగాలు జరిగాయి, హత్యలు జరిగాయి। ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 నెలల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు।